ప్రైజ్ ద లార్డ్. జూన్ 3వ తేదీ 2025. ఈరోజు దేవుని వాగ్దానము. మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. సామెతల గ్రంథము 15వ అధ్యాయం 1వ వచనం. ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం మాట్లాడే విధానంలోనే మన భవిష్యత్తు, మన చుట్టూ ఉండే పరిస్థితులు, మన జీవన విధానం ఆధారపడి ఉంటుంది. చాలామంది మాటలలో మృదుత్వం లేకపోవటం వలన, నొప్పించే మాటల వలన సమస్యలు అధికం చేసుకుంటూ ఉంటారు. నీ మాటను మృదువుగా మార్చుకో. కుటుంబ సభ్యులతో మృదువుగా మాట్లాడు. నొప్పించే విధంగా, కోపం రేపే విధంగా, అభ్యంతరకరంగా, తిరుగుబాటు చేసే విధంగా, గర్వంగా మాట్లాడొద్దు. చాలామంది కుటుంబ సభ్యుల మధ్య, భార్యాభర్తల మధ్య గొడవలు, గందరగోళాలు ఎందుకంటే మాట సరిగా లేకపోవటం వల్లే. ఆ మాటలు ఎక్కడి వరకు వెళ్తాయంటే కొట్టుకునేంత వరకు, చంపుకునేంత వరకు. ఒక వ్యక్తి ఆవేశంగా, ఆలోచన లేకుండా మాట్లాడుతున్నప్పుడు ఎదుటి వ్యక్తి ఆగిపోవటం చాలా మంచిది. ఆ వ్యక్తిని మృదుత్వంలోనికి మార్చుకోవాలి. దీనత్వంతో కూడిన మాట, క్షమాపణతో కూడిన మాట ఎంతటి కోపిష్టి వారినైనా, గర్విష్టి వారినైనా మారుస్తుంది. ఈ వాక్యం వింటున్న మీరు కూడా మీ కుటుంబంలో మృదువుగా మాట్లాడాలి. భార్యలైతే భర్తలతో, భర్తలైతే భార్యలతో, పిల్లలైతే మీ తల్లిదండ్రులతో, తల్లిదండ్రులైతే మీ పిల్లలతో మృదువుగా మాట్లాడండి. మీ మృదువైన మాట వలన గొడవలు లేకుండా, సమస్యలు లేకుండా సమాధానం కలిగి ఉంటారు. వీలైనంత వరకు మీ మాటల ద్వారా సమాధానం కలిగి జీవించడానికి ప్రయత్నించండి. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ఈ వీడియో మీకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా అనిపించినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రార్థన అవసరతలను మాకు కామెంట్ రూపంలో తెలపండి. మీ కొరకు తప్పక ప్రార్థిస్తాం. గాడ్ బ్లెస్ యూ.